హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీలో న్యూ పోస్టులు అయితే వచ్చాయి. ఆర్ఆర్బీలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ ఆర్ఆర్బీ వెబ్సైట్ ఇది. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ కోసం వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆర్ఆర్బీలో చాలా పోస్టులు వస్తూ ఉంటాయి. రెగ్యులర్ గా మీరు వెబ్సైట్ చూడొచ్చు. సెంట్రల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చిన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంటాయి, లోకల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆర్ఆర్బీ ఎన్ని సైట్లు అయితే ఉన్నావో, అంటే ఎక్కడెక్కడైతే ఉన్నావో ఆ సైట్లన్నింటిలో కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ పెడతారు. అలాగే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కూడా పెడుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూస్తే టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సెంట్రలైజ్డ్ అంటే అన్ని చోట్ల వచ్చే నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓన్లీ సికింద్రాబాద్ వచ్చింది అనుకోండి, సికింద్రాబాద్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్. ఇంగ్లీషు, హిందీ రెండు అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి పీడిఎఫ్ లో. అలాగే క్లిక్ చేయరు ఫర్ లింక్ అని ఇచ్చారు, అంటే అప్లై చేసుకోవడానికి. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చి 27/6/2025 వచ్చింది, కానీ డేట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు డీటెయిల్ గా నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇది. సో డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇది సెండ్ 2/25 ఇది. సో మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ డౌన్కి వచ్చేస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. ఇక టేబుల్ కంటెంట్ అంటే డీటెయిల్గా అన్నీ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. సో ఒక బుక్లెట్ లాగా ఇచ్చేసారు మనకి. ఇక్కడ ఇచ్చారు చూడండి, డీటెయిల్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్. టెక్నీషియన్ గ్రేడ్, సిగ్నల్, ట్రాక్ మెకానిక్, బ్లాక్ స్మిత్, ఇలా అన్ని పోస్టులు ఉన్నాయి. టోటల్లో వేకెన్సీస్ వచ్చేసి ఇలా మీరు చెక్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఈ లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్. సో సాలరీ అయితే వస్తుంది. గ్రేడ్స్ వచ్చారు ఇక్కడ సిపిసి. తర్వాత ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, డీజిల్, వ్యాగన్, బ్రిడ్జ్, బ్లాక్ స్మిత్, ట్రాక్ మెషిన్, సిగ్నల్, ఫిట్టర్, ఏసీ అండ్ రిఫ్రిజరేషన్, తర్వాత వెల్డర్, రివిటర్, కార్పెంటర్, డ్రైవర్, క్రేన్ డ్రైవర్, డీజిల్, ఎలక్ట్రికల్ వర్క్షాప్, ఇలా అన్ని పోస్టులు ఉన్నాయి. మీరు టోటల్గా చెక్ చేస్తే పెయింటర్, వెల్డర్, టిమ్మర్, మెకానికల్, మెకానిస్ట్, ఫిట్టర్, సో మిల్ రైటర్, 6,238 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇన్ని పోస్టుల్లో ఇవన్నీ కూడా టెక్నీషియన్ గ్రేడ్లోకి వస్తాయి. ఇక్కడ ఇచ్చారు మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి, ఇది డేట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది 21/6 వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 28/6/2025కి. క్లోజింగ్ డేట్ 28/7/2025 అయితే ఉంది. సో ఇంకా డేట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, తెలియకపోతే ఈ నోటిఫికేషన్. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి సబ్మిట్ చేసేది 30/7/2025, పేమెంట్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఆఫ్ మోడిఫికేషన్ విండో కరెక్షన్స్ 1/8 నుంచి 18 వరకు ఏమన్నా రాంగ్ ఉంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. సో ఇది 11/8 నుంచి 15/8 వరకు మీకు ఆల్మోస్ట్ 15/8 వరకు అన్ని అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనం. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కేటగిరీ వచ్చేటప్పటికి లెవెల్ 5 ఇస్తారు. 29,200 బేసిక్ పే ఉంటుంది. ఇనిషియల్ పే అని ఇచ్చారు చూడండి. ఇది మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1 అంటారు. ఇది 18 నుంచి 33 సంవత్సరాలు అయితే ఇచ్చారు. 183 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి లెవెల్ 2 అంటారు, 19,900 ఉంది. సో ఇది అనగ్జరీ చూడమంటున్నారు పారామీటర్స్. 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు. 6,055 పోస్టులు ఉన్నాయి. టోటల్ 6,238 పోస్టులు ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నాయి చూద్దాం. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ప్లీజ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్, సెండ్ త్రూ థరోలీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనం అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అంటే బిఫోర్ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చదువుకోవాలి. అలాగే ఆల్ డీటెయిల్స్ ఇవన్నీ. సో మెయిన్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డేట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇమ్మీడియట్లీ ఈ వీడియో చూడగానే అప్లై చేసుకోండి మీరు.
సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సైటు ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ. ఎవరు అప్లై చేసుకోవాలని ఇచ్చారు. నేపాల్, భూటాన్, సో ఇండియా, ఇవన్నీ పాకిస్తాన్ అన్నీ కూడా ఉన్నాయి చూడొచ్చు. టెక్నికల్ గ్రేడ్ వచ్చేసి ఏజ్ లిమిట్ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ అనేది కామన్ గా మనకి 3 years 5 years రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉంటుంది కదా. 10 years 13 years ఇలా ఉంటుంది. ఇది చెక్ చేసుకోవచ్చు మీరు. సో కేటగిరీ వైజ్ టెక్నీషియన్ పోస్టులు కాబట్టి ఇవన్నీ ఇలా ఉన్నాయి. సో చెక్ చేసుకొని మీరు ఇమీడియట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు ఫర్ ఆల్ క్యాండిడేట్స్. సో 500 rupees అండ్ అమౌంట్ 400 rupees షెల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్. సో 500 అయితే ఉంటుంది ఫీ వచ్చేసి, దాంట్లో 400 rupees రిటర్న్ ఇవ్వచ్చు అని అంటున్నారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 250 రూపాయలు అయితే ఇచ్చారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే చేయాలి. సో అలాగే వెర్టికల్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఆర్ఆర్బీలో ఏంటంటే రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటారు కదా, సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా మీరు చదువుకొని డీటెయిల్ ఏమున్నాయో చక్కగా మీరు అర్థం చేసుకొని ఇవన్నీ కూడా అప్లై చేసుకోండి. అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తా, ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం చదువుకోవాలి ఇవన్నీ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని ఉంది. మనం ఏ పోస్టులు అయితే చూస్తున్నామో ఆ పోస్టులు ఇక్కడ ఉన్నాయి చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 రెండు ఇచ్చారు. ఎగ్జాంపుల్ మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1లోకి వచ్చారనుకోండి, సిగ్నల్ ఇది. అలాగే అదర్ పోస్ట్ ఇవి. ఎగ్జాంపుల్ గ్రేడ్ 2లోకి వచ్చారనుకోండి, అప్లై అని దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే సైన్ ఇన్ టు యువర్ ఆర్ఆర్బీ అకౌంట్ అని ఇచ్చారు కదా. సో ఆర్ఆర్బీ అకౌంట్ ఉంటే లాగిన్ విత్ ఆధార్తో అయిపోవచ్చు, లేదంటే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్తో అవ్వాలి. లేదు ఈ రెండు లేవంటే ఫస్ట్ టైం అంటే క్రియేట్ అన్ అకౌంట్. సో క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అకౌంట్ సన్ ఇష్యూడ్ బై ఆర్ఆర్బీ ఇన్ 2024 నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అయ్యాను అని అన్నారు. అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అయితే అవసరం లేదు. సో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఇదంతా సో క్రియేట్ అకౌంట్ అయితే చేసుకోవాలి. సో మనకి ఇలా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ. సో మన ఇండియా అయితే ఇండియా ఏదైతే అది పెట్టుకోవాలి. ఫుల్ నేము, రీటైప్ ఫుల్ నేము, అలాగే ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సో మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ అన్నీ కూడా ఇచ్చారు. ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబరు, ఓటీపీ ఇవన్నీ వస్తాయి. వెరిఫికేషన్ అవ్వాలి. అయిన తర్వాత క్యాప్ చేస్తారు. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అప్పుడు లాగిన్ అవుతారు. సో ఒక సెన్ నెంబర్ వస్తుంది మీకు, అలాగే లేదంటే లాగిన్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ విత్ ఆధార్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఓటీపీ వచ్చేస్తుంది, ఇచ్చేస్తారు, లాగిన్ అవుతారు. అప్లికేషన్ నెక్స్ట్ ఫిల్ చేస్తారు అనమాట. సో ఆన్లైన్ ప్రాసెసే కాబట్టి ఇమీడియట్లీ, టైం ఎక్కువ లేదు కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ ఆర్ఆర్బీ రైల్వేలో జాబ్ సంపాదించాలనుకుంటే మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవి టెక్నికల్ పోస్టులు కాబట్టి ఐటీఐ అడుగుతారు. ఇది ఐటీఐ మీద వచ్చిన పోస్టులు ఇవి. సో ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.